హైపర్ టెన్షన్ ఒకసారి మనం బిళ్ళలు వాడటం మొదలుపెడితే ఆపచ్చా లేదా అనేది కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. బీపీకి ఒకసారి మనం మందులు వాడితే కంపల్సరీగా ప్రైమరీ హైపర్ టెన్షన్ అయితే వాడాలి, లేదా సెకండరీ హైపర్ టెన్షన్ అయితే సెకండరీ కాజ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ చేసుకుంటే ఆపేయటానికి అవకాశం ఉంది. అంతేగాని మనం సొంతగా ఆపడానికి లేదు. మన డాక్టర్ గారిని కలిస్తే డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మనం ఆపడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆపితే ఎలా ఉంటుంది అంటే కనుక సాధారణంగా ఇప్పటిదాకా వేసుకున్న బీపీ బిల్లు వల్ల బీపీ కంట్రోల్ ఉంటుంది. బీపీ బిల్లు ఆపంగానే రీబౌండ్ హైపర్ టెన్షన్ అంటాం. అప్పటిదాకా 120, 80, 130, 80 ఉన్న బీపీ సడన్గా 170, 180, 190 ఒక్కోసారి 200 అబోవ్ కూడా వెళ్ళే అవకాశాలు. అలా వెళితే కనుక సడన్ హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ పక్షవాతాలు అంటే బ్లడ్ వెజల్స్ నరాలు వెళ్ళిపోయి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. చాలా వరకు హెమరేజిక్ స్ట్రోక్స్ కారణాలు చాలా మందిలో బీపీ సడన్గా బిళ్ళలు ఆపడం వల్లే హెమరేజిక్ స్ట్రోక్స్ అనేవి వస్తాయి. సో కంపల్సరీగా బిళ్ళలు రెగ్యులర్గా వేసుకుంటూనే ఉండాలి డాక్టర్ గారి పర్యవేక్షణలో. ఒకవేళ మనం డాక్టర్ గారు చెప్పిన మందులు అయిపోయినాయి అనుకుంటే లోకల్గా ఇక్కడ సంబంధించిన ఫిజిషియన్ ఎక్కడైనా సరే దొరికిన టాబ్లెట్స్ తీసుకొని వాడుతూనే ఉండాలి.